హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా సూపర్ గా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, పాజిటివ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసానండి. టాపిక్ ఏంటంటే, మనం ఇష్టపడుతున్న అమ్మాయి మంచి అమ్మాయి అని తెలిసినప్పుడు ఆ అమ్మాయిని ఎలాగా మన దారిలోకి తెచ్చుకోవాలి. ఎలా చెప్పినా సరే కొంచెం తేడా కొడుతుందండి. ఎలా లైన్ లో పెట్టాలి, ఎలా పడేయాలి, ఎలా రూట్ వేయాలి. అయ్యి బాబోయ్, ఏంటండి నాకు ఇలాంటి మాటలు వచ్చేస్తాయి. మీరు చెప్పండి, ఏమంటే బాగుంటది? అసలు అమ్మాయి మనల్ని ప్రేమించేలా చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇదండి అసలు చెప్పాల్సింది. కానీ నాకేంటేంటో పడేయటం ఏంటి, రూట్ లో పెట్టడం ఏంటి, లైన్ లో పెట్టడం ఏంటి, ఇదేమన్నా బండా? మీ మనసుకు నచ్చిన అమ్మాయిని మీ దారిలోకి తెచ్చుకోవటం ఎలా? ఇది కూడా తేడానే ఉందండి. ఏం ఆలోచిద్దాం అబ్బా. సరే, ఓకే. మీ మనసుకు నచ్చిన అమ్మాయిని మిమ్మల్ని ప్రేమించేలా చేసుకోవటం ఎలా? ఇది బాగుంది, డీసెంట్ గా ఉంది కదా. ఇలా మాట్లాడేసుకుందామండి. అయితే కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్, అందరికి కనెక్ట్ అయ్యే టాపిక్ వెళ్ళిపోదాం. ఓకేనా? జనరల్ గా కొంతమంది అమ్మాయిలు మనం ఎంత ఇష్టపడుతున్నా సరే వాళ్ళ ఇష్టాన్ని బయటికి చూపించరు, కానీ మనసు లోపల ఇష్టం ఉంటుంది. మీరేమో ఒక పక్కన ప్రేమిస్తున్నాను మొర్రో అంటుంటే వాళ్ళేమో ఫ్రెండ్షిప్ అంటా ఉంటారు కదా. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మరి ఇట్లాంటి వాళ్ళు? ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇక మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తెలియచేయండి. నాకు తెలిసింది ఏదైనా సజెషన్ ఉంటే మీకు ఇస్తాను. ఎప్పుడు చూసినా మోసం చేసే వాళ్ళ గురించి మాట్లాడుకొని చాలా సీరియస్ కంటెంట్, టాపిక్ అంతా కూడా సీరియస్ గా మనకి డైవర్ట్ అయిపోతూ ఉంది అనమాట. అందుకనే కొంచెం మన ఆడియన్స్ కి కూడా రిలాక్సేషన్ అనేది అవసరం. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా నేను టచ్ చేస్తూ ఉంటాను. అయితే మీకు మనసుకు నచ్చిన అమ్మాయి, మీరు ప్రేమిస్తున్నాను అని అంటే నేను ఫ్రెండ్ గా ఉంటాను, ఆ మీరు మీ మనసులో నా మీద ప్రేమ ఉందా అంటే ఏమో నాకు తెలియదు, మీ ప్రేమను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు అని అంటే నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు, నేను జస్ట్ మిమ్మల్ని కేవలం ఫ్రెండ్ గా మాత్రమే చూస్తున్నాను, ఇట్లాంటి డైలాగులతో మీకు కనుక ఆన్సర్స్ ఇస్తూ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఏ అమ్మాయినైనా సరే ఆకట్టుకోవాలన్నా, వాళ్ళ మనసులో చోటు సంపాదించుకోవాలన్నా కొన్ని క్వాలిటీస్ అబ్బాయిలకి మెయిన్ ఇంపార్టెంట్ గా ఉండాలండి. ఈ క్వాలిటీస్ కనుక మీరు మెయింటైన్ చేశారు అనుకోండి, ఎలాంటి అమ్మాయి అయినా సరే ఫ్లాట్. ఓకేనా? అయితే ఆ క్వాలిటీస్ ఏంటి? నేను ఒక 4 క్వాలిటీస్ ఈ వీడియోలో చెప్తానండి. అబ్బాయిలు ముఖ్యంగా మీకోసమే ఈ వీడియో చూసేయండి. అమ్మాయిలు కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోస్ లో మనం చేసేద్దాం. ఇప్పుడైతే అబ్బాయిలు మీరు ఏ క్వాలిటీస్ తో ఉంటే అమ్మాయిలు మీరంటే చచ్చి పడిపోతారు, చిచి పడి చచ్చిపోతారు. చూడండి, నాకు కూడా తేడా వచ్చేస్తుంది. పడి చచ్చిపోతారు అనేది మనం చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి, మీరు ముఖ్యంగా అబద్ధాలు అసలు చెప్పకూడదండి. మీకు మీ మనసుకు నచ్చిన అమ్మాయి మీ లైఫ్ లోకి రావాలి అని అన్నా, అమ్మాయి మీతోనే ఉండాలి అని అన్నా, అసలు మిమ్మల్ని నమ్మాలని అన్నా సరే ముఖ్యంగా మీరు అబద్ధాలు చెప్పకూడదు. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల్ని లైన్ లో పెట్టేయడం కోసం రకరకాల అబద్ధాలు, రంగురంగుల అబద్ధాలు, నానా రకాల అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇట్లా చెప్తే ఫస్ట్ స్టార్టింగ్ లో వర్కౌట్ అవుతుందేమో, కానీ ఆ తర్వాత మీరు చెప్పిన అబద్ధాలు ఒక్కొక్కటి ఎప్పుడైతే లీకేజ్ అవుతా ఉంటాయో మీకు తేడా కొట్టేస్తుంది. అమ్మాయి మీ నుంచి వెళ్ళిపోవటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పి అమ్మాయిలను పడగొట్టాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పెట్టండి. నిజాలు చెప్పేసేయండి, ఏదైనా సరే పర్వాలా. అబద్ధం చెప్పి తర్వాత దొరికిపోయి మళ్ళీ సారీలు చెప్పి విడిపోయి మళ్ళీ కలిసి ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఒకేసారి ఆ చెప్పేదేదో నిజమే చెప్పారనుకోండి, కష్టమో నిష్ఠూరమో ఒప్పుకుంటారు, లేకపోతే లేదు. అంతే కదండి. అదేంటండి, మనసుకు నచ్చిన అమ్మాయి కోసం అబద్ధం చెప్పడంలో తప్పే? అబద్ధం చెప్పడంలో తప్పు లేదండి. కానీ ఆ అబద్ధం మీరు కావాలని చెప్పారా, ఏ ఇంటెన్షన్ తో చెప్పారు అనేది వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు అనమాట. కొంతమంది అయితే నువ్వు ఇలా అబద్ధాలు కోరువైతే నేను నీతో జీవితాంతం ఎలా ఉండాలి అన్న క్వశ్చన్ కూడా చేస్తారు. కాబట్టి వీలైనంత వరకు మీరు వాళ్ళతో అబద్ధాలు చెప్పకుండా ఫ్యాక్ట్ చెప్పేసేయండి, డైరెక్ట్ గా మీకు ఓకే అవుతుంది. ఓకేనా? ఇక పాయింట్ నెంబర్ 2, అమ్మాయిలు ఎప్పుడు కూడా ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే ఎప్పుడు అవైలబుల్ గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే అందుబాటులో మీరు ఉండాలి, మీతోటి షేర్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఆ టయానికి మీరు అందుబాటులో లేకుండా, కంటికి కనిపించకుండా మాయమైపోయి అట్లా చేశారనుకోండి, వాళ్ళకి చిరాకులు ఎగుస్తుంది అనమాట. అదేంటి మేడం, ఎప్పుడు చూసినా అందుబాటులో ఉంటే చులకనైపోతామని మీరు ముందు వీడియోస్ లో చెప్పారు కదా. అది వేరే సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ కూడా టచ్ చేద్దామండి, కంగారు పడకండి.
అయితే ముఖ్యంగా ఇక్కడ మీ ప్రేమని స్టార్ట్ చేస్తున్న ఫస్ట్ లోనే మీరు కనపడకుండా పోయి, మాయాలైపోయి, అవైలబుల్ గా లేకుండా, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చి, ఫోన్ లేదా బిజీ వచ్చి గంటల తరబడి ఇట్లా జరిగింది అనుకోండి, చిరాకులు ఎగుస్తుంది అనమాట. మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత సేపు మీరు స్టార్టింగ్ లో ఏం చేస్తారంటే, అమ్మాయికి ఎప్పుడు అందుబాటులో ఉండాల్సిందే. వాళ్ళకి ఒక ట్రస్ట్ వచ్చేలాగా చేయాలి. ఏంటంటే, నేను ఎప్పుడు పిలిచినా సరే వీడు వచ్చి నిలబడతాడు, వీడికి నాకన్నా పెద్ద గొప్ప విషయం ఏది లేదు అన్న ఒక విషయాన్ని వాళ్ళ మైండ్ లో మీరు సెట్ చేసేసేయాలి. అంతే. అమ్మాయి తనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే మీకు కాల్ చేయటం, మీతో చెప్పటం, ఇలాంటివన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. తద్వారా మీరు ఏమవుతుంది, ఎక్కువగా కలవటం వల్ల మీ ఇద్దరికి మనసులు కలిసి అమ్మాయి మీకు ఓకే చెప్పడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్టార్టింగ్ లో మీరు మాయమైపోకండి, ఓకేనా? అందుబాటులో ఉండండి. వాళ్ళ అవసరాలను గమనించి కనుక మీరు నడుచుకున్నారు అని అంటే ఇట్లాంటి వాళ్ళని అమ్మాయిలు ఎక్కువగా లైక్ చేస్తుంటారు, ఓకేనా? పాయింట్ నెంబర్ 3, మీరు ఎక్కువగా కొంచెం అమ్మాయిని పొగడాల్సిందేనండి. ఇప్పుడు తను మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో మీరు పొగడ్తల్లో ముంచెత్తాలి. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ నవ్వు బాగుంది, నీ లిప్స్ బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, ఇలాంటి వగైరా వగైరా వేసేసుకోండి ఇక మీరు లైన్ గా. ఒక అమ్మాయి మీకు నచ్చబట్టే కదా మీరు ప్రేమించడానికి ముందుకెళ్లారు. మరి అమ్మాయిని పొగడటానికి ఏంటండి నొప్పి? పొగిడేసేయండి. మీకు ఎలా అయితే ఇష్టమో మీలో ఉన్న కవిని తట్టి నిద్ర లేపి అమ్మాయిని పొగిడే ప్రయత్నం మాత్రం చేయండి. ఇట్లాంటి పొగడ్తలకి అమ్మాయి ఖచ్చితంగా పడిపోతుంది. అంటే అబద్ధాలుగా పొగడొద్దు దయచేసి. అమ్మాయి మనసుకు నచ్చే విధంగా పొగడండి. వీడేంట్రా ఓవర్ గా చేస్తున్నాడు అన్న డౌట్ రాకుండా న్యాచురల్ గా పొగడండి. ఇప్పుడు సపోజ్ అమ్మాయి ఒక మంచి డ్రెస్ వేసుకొని వచ్చింది అనుకోండి, మీ డ్రెస్ చాలా బాగుందండి, ఈ డ్రెస్ మీకు కాబట్టే బాగుందండి అని చెప్పి మీకు మేము నేర్పించాలండి. మీ అబ్బాయిలకు పొగడటం రాదా? పొగిడే కదా చాలా మంది పడేస్తూ ఉంటారు. కాకపోతే ఆ పొగడత ఎలా ఉండాలి అంటే అమ్మాయి మనసులోకి వెళ్ళిపోవాలి డైరెక్ట్. ఇంతకు ముందు నా అంత అందగతిని మీరు ఎక్కడ చూడలేదా అన్న క్వశ్చన్స్ వస్తాయి, క్రాస్ క్వశ్చన్స్ అన్నమాట. ఇవన్నీ వస్తాయి. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, లేదండి నేను ఎక్కడ చూడలేదు మీలాంటి అందగతిని, ఇదే ఫస్ట్ టైం నా లైఫ్ లో చూడటం. ఇలాంటి డైలాగ్స్ వద్దు, ఎందుకంటే నమ్మరు, న్యాచురల్ గా లేదు. మీరు మీ లైఫ్ లో వాళ్ళకన్నా అందగత్తెల్ని చూసుంటారని వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు ఇలాంటి అబద్ధాలు చెప్పకుండా, మీకన్నా అందగత్తెలు ఉండుండొచ్చండి, చాలా మంది ఉండుండొచ్చు, కానీ నా మనసుకు నచ్చింది మీరు మాత్రమే, మీరు నా కంటికి అందగత్తే. అర్థమైందండి? పాయింట్స్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. పొగడమన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు నమ్మని విధంగా కాకుండా చక్కగా నమ్మేలాగా, మీకన్నా అందగత్తెలు ఉండవచ్చు అఫ్ కోర్స్, కానీ నా వరకు మీరే అందగత్తే, ఇప్పుడు మాత్రమే కాదు లైఫ్ లాంగ్ అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. అంతేకాని ఇదే ఫస్ట్ టైం అండి, నేను ఎప్పుడూ చూడలేదండి, మీ అంత అందగత్తెని అసలు ఎక్కడ లేరండి అని ఇట్లాంటి డబ్బా కొట్టారు అనుకోండి, తేడా కొట్టేస్తుంది, ఓకేనా? 4th పాయింట్ అన్నిటికన్నా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది మటుకి మీరు గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి దగ్గర మీరు చాలా అంటే చాలా నిజాయితీగా ఉండాలి. మీరు అందంగా ఉన్నారో లేదు, హైట్ గా ఉన్నారో లేదు, వైట్ గా ఉన్నారో లేదు, మీ బాడీ బాగుందో లేదు, ఇవన్నీ కూడా అమ్మాయిలు పట్టించుకోరండి. వాళ్ళు పట్టించుకునేది ఏంటయ్యా ఇంపార్టెంట్ అయిన విషయం అంటే మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు, హానెస్ట్. ఈ విషయంతో ఈ ఒక్క హానెస్ట్ అంటే నిజంగా చెప్పటం, నిజాయితీతో నడుచుకోవటం, ఇలాంటి విషయాలతో మీరు అసలు అమ్మాయిని చాలా ఈజీగా పడేసేయచ్చండి. నిజాయితీగా ఉండటం అంటే మళ్ళీ నటించడం కాదు, నిజంగానే నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండటం అంటే ఆ అమ్మాయిని ప్రేమిస్తూ మళ్ళీ ఇంకొక అమ్మాయికి ట్రాక్ వేయటం, మళ్ళీ ఇంకొక అమ్మాయిని లైన్ లో పెట్టడం, మళ్ళీ మూడో అమ్మాయిని తీసుకొచ్చి ఫోన్ లో పెట్టడం, ఇట్లాంటి విషయాలు కాదు. ఒక అమ్మాయిని మీరు ఇష్టపడితే ఆ అమ్మాయినే ఇష్టపడాలి, ఆ అమ్మాయినే ప్రేమించాలి. అమ్మాయికి తెలియాలి అనమాట, నేను తప్ప ఇతని లైఫ్ లో ఇంకెవరు లేరు, నన్ను అతను సిన్సియర్ గా ప్రేమిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. దీనికి మీరు ఏమి పెద్ద కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. మీరు నిజాయితీతో వ్యవహరిస్తేనే చాలు. ఎట్లాంటి అమ్మాయి అయినా సరే, మీకన్నా అందంగా ఉన్నా, మీకన్నా ఆస్తి పరురాలైనా సరే, ఎలాంటి అమ్మాయి అయినా సరే, మీకు లవ్ కి ఎస్ చెప్పాలి అని అంటే ఖచ్చితంగా మీరు నిజాయితీతో ఉండాలి అండి. అప్పటి వరకు మీరు నేను మీకు ఫ్రెండ్ గానే ఉంటాను, నేను మిమ్మల్ని లవ్ చేయట్లేదు అన్న వాళ్ళు కూడా మీ నిజాయితీని చూసి వాళ్ళ మనసుని మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ నిజాయితీ కొద్ది రోజులు మాత్రమే ఉంటే సరిపోదు, లైఫ్ లాంగ్ ఉండాలి. లైఫ్ లాంగ్ నేను నిన్ను బాగా చూసుకుంటాను, లైఫ్ లాంగ్ నేను నీకు తోడుంటాను, లైఫ్ లాంగ్ నేను నీ చెయ్యి వదలను,
లైఫ్ లాంగ్ నీకు ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానని మాత్రం మర్చిపోకు. ఇలాంటి బలమైన దృఢమైన నమ్మకాన్ని వాళ్ళ మనసులోకి వచ్చేలాగా మీరు చేయాలి. అలా చేశారు అనుకోండి, అమ్మాయి మీ గురించి ఆలోచిస్తుంది. ఇట్లాంటి పర్సన్ ని వదులుకుంటే మళ్ళీ దొరకరేమో అన్న ఆలోచనతో మీకు ఎస్ చెప్పడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మీ మనసుకి నచ్చిన అమ్మాయి మీకు దక్కినట్టు ఉంటది. అలాగే ఆ అమ్మాయి కూడా నిజాయితీ పరుడైన భర్త దొరకబోతున్నాడు అన్న ఆనందంతో మీకు ఓకే చెప్పినట్టు కూడా ఉంటది. ఏమంటారండి? ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నెంబర్ 1 అబద్ధాలు చెప్పకూడదు. సెకండ్ వచ్చేసి అమ్మాయి మనసుని గెలుచుకోవాలంటే ఎప్పుడు అందుబాటులో ఉండాలి. అలాగే ఎప్పుడు పొగుడుతూ ఉండాలి. అంటే ఎప్పుడు పొగుడుతూ ఉండాలంటే 24 గంటలు పొగడాలి అక్కర్లేదండి. ఇప్పుడు అమ్మాయి ఒక డ్రెస్ నిన్న వేసుకొచ్చింది, అదే డ్రెస్ మళ్ళీ ఇవాళ తర్వాత నెక్స్ట్ వీకో వేసుకొచ్చింది, అప్పుడు కూడా మీరు పొగడాలి. ఈ డ్రెస్ బాగుంది, నీకు చాలా బాగుంది, నీ కలర్ కి మంచిగా సూట్ అయింది అని చెప్పాలి. పోయిన వారం కూడా ఇదే డ్రెస్ కదా వేసుకొచ్చాను, అప్పుడు కూడా చెప్పాము. అవును, అప్పుడు కూడా బాగుంది, అందుకే అది నిజం కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను అని చెప్పాలి. కానీ పోయినసారి వేసుకొచ్చిన డ్రెస్ వేసుకొచ్చావు కదా, మళ్ళీ ఎన్నిసార్లు చెప్తాం అని చెప్పేసి అనుకోకూడదు. కొంచెం కష్టపడితేనే మీకు ఇష్టమైన అమ్మాయి దక్కుతుంది. ఇక ఫైనల్ పాయింట్ వచ్చేసి నిజాయితీ. ఈ నిజాయితీని మాత్రం మీరు అస్సలు విడిచిపెట్టకూడదు. నిజాయితీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు గొప్ప ఆస్తిపరుడు. ఆ ఆస్తితో చుట్టుపక్కల వాళ్ళని మనం ఆకట్టుకోవచ్చు. ముఖ్యంగా మన మనసుకి నచ్చిన వాళ్ళని మనం లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవచ్చు. ప్రేమించేటప్పుడు మాత్రమే కాదు, పెళ్లి అయిన తర్వాత కూడా నిజాయితీని ఏమాత్రము విడిచిపెట్టకుండా ఉంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటుందో మీకే తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా అంతే. మీ లవర్ విషయంలో కానీ భర్త విషయంలో కానీ నిజాయితీగా నడుచుకున్నారు అనుకోండి, మీకు వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో తెలుస్తుంది. మంచి వాళ్ళ గురించి మనం ఈ వీడియోస్ చేస్తున్నాం. అసలు చెడ్డ వాళ్ళకి నిజాయితీకి సంబంధం అనేది ఏం లేదు కాబట్టి అది వేరే ట్రాక్ కాబట్టి అది వేరే సబ్జెక్ట్ లో తీసుకెళ్దాం. మనం ఈ సబ్జెక్ట్ లో ఏంటంటే మంచి అమ్మాయి మంచి అబ్బాయి ఎవరైతే నిజంగా ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళ కోసం ఇస్తున్న టిప్స్. మీ మనసుకి నచ్చిన అమ్మాయిల్ని ఎవరినైనా సరే మిమ్మల్ని ప్రేమించేలా చేసుకోవాలి అని అంటే నేను చెప్పిన ఈ 4 టిప్స్ ఫాలో అవ్వండి, మీకు తిరిగే ఉండదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అమ్మాయి ఒప్పుకోవట్లేదండి, మాకు చాలా ఇష్టం అండి, ఇంట్లో వాళ్ళ మాట వినేసి నన్ను దూరం పెడుతుందండి. దయచేసి వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఆ అమ్మాయి కనుక రాసి పెట్టి ఉంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు, భగవంతుడే దిగొచ్చి వద్దని చెప్పినా సరే వినరు, మీకోసం ఖచ్చితంగా వస్తారు. అలా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లి ఎవరికి మనస్పర్ధలకి గురి కాకండి, ఎవరి మనసుల్ని కష్టపెట్టకండి. మీకు ఎవరైనా నచ్చితే వాళ్ళ అభిప్రాయం మాత్రమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుని చక్కగా అందరి సమ్మతంతో మీరు కనుక పెళ్లి చేసుకున్నారు అనుకోండి, మీ లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది. మీకు రేపు ఏదైనా కష్టం వచ్చినా సరే పెద్దవాళ్ళందరూ వచ్చి నిలబడి హెల్ప్ చేస్తానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ మనసుకు నచ్చిన అమ్మాయిని గెలుచుకోవాలంటే మీలో ఉండాల్సిన 4 క్వాలిటీస్ చూసేశారు కదా, అయితే ఇంకెందుకు లేట్ ఫాలో అయిపోయింది. నెక్స్ట్ కామెంట్ లో మీరే పెడతారు, మీరు చెప్పినవన్నీ ఫాలో అయ్యానండి, కరెక్ట్ గా అమ్మాయి నన్ను ఓకే చేసేసింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి కామెంట్స్ త్వరలోకి పెట్టండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.